హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఈరోజు నేను చేపల వేపుడు అంటే ఫిష్ ఫ్రై ఎలాగో చేసి చూపిస్తాను. నేను ఒక 1/2 kg ముక్కలు తీసుకున్నానండి. చేప ముక్కలు ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. పల్చగా కట్ చేసుకుంటే మనకి డీప్ ఫ్రై బాగా అవుతాయి అన్నమాట. చక్కగా ఎగుతాయి అన్నమాట. పల్చగా అయితే తొందరగా అవుతాయి, బాగా ఎగుతాయి. ఇప్పుడు దానికి కావాల్సిన దాన్ని మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్కి ఏమేమి కావాలో చూద్దాం. ఇప్పుడు మ్యాగ్నెట్కి ఏమేమి కావాలో చేప ముక్కలకి చూసి దాన్ని మ్యాగ్నేట్ చేద్దాం. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. 1 స్పూన్నర గరం మసాలా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వేద్దాం. 1 స్పూన్ బాగుంటుందండి స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒక నిమ్మ చెక్క అనమాట, ఒక చెక్క సరిపోద్ది. అంటే 1/2 kg కాబట్టి ఒక చెక్క సరిపోద్ది అనమాట. అది కొంచెం గింజలు తీసుకుని దాంట్లో వేసుకుందాం. చక్కగా దాంట్లో కలుపుకుందాం అనమాట. అదంతా చక్కగా 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. మొత్తం అంతా ఆయిల్ వేస్తే మొత్తం మనం బాగా పట్టుద్ది అనమాట. మొక్కలకి మనం మ్యాగ్నేట్ చేస్తాం కాబట్టి చక్కగా పట్టి ఆయిల్ వేస్తే అలా అంతా బాగా కలిసి మొత్తం మసాలా అంతా కలిసి పట్టుద్ది అనమాట. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత కొంచెం పల్చగా అవడానికి కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి కలుపుని ఇంకా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండి బాగా కలుపుకొని ముక్క 2 వైపులా అప్లై చేసుకుందాం. అటు ఇటు కూడా చక్కగా అప్లై చేసేసుకుని మొత్తం ముక్కలన్నిటికీ బాగా పట్టించుకుందాం ముక్కల నిండా. అన్ని ముక్కలకి అలా పట్టించేసుకుందాం మొత్తం. మొత్తం ముక్కలని అలా పట్టించేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో తీసేసుకుని ఒక గంటన్నర సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మూత పెట్టేసి గంటన్నర పెట్టి తర్వాత ఒక గంటన్నర అయిపోయిన తర్వాత తీసుకుని ఒక పెనం పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ చాలు. ఒక 2 స్పూన్స్ ఆయిల్లోనే మన ముక్కలు చక్కగా స్పైసీగా క్రిస్పీగా చక్కగా వేయించుకోవచ్చు అనమాట. ఒక 2 స్పూన్స్ వేసి దాంట్లో 3 కానీ 4 కానీ పడతాయి మనకి పీసులు. చక్క మెల్లిగా ఆయిల్ కాగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకుని అలాగా ముక్కలు వేసుకుందాం. పలచగా ఉంటాయి కాబట్టి మనకి తొందరగా ఎగిపోద్ది. అంటే హైలో పెడితే మనకి ముక్క పైన ఎగిపోద్ది కానీ లోన ఉడకదు కదా ముక్క. అందుకని చెప్పి నూనె ఎక్కువ కాగిన తర్వాత బాగా కాగిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టినప్పుడు ముక్కలు వేసుకుని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. నేను ఒక గంటన్నర ఉంచానండి ఫ్రిడ్జ్లో. దగ్గర 1:30 అలా ఉంచాను. గంట మీద 1.5-2 గంటలు అట్లా ఉంచాను. అందుకని చెప్పి తీసిన తర్వాత మనకు కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఈ కూలింగ్ మీద వేసేస్తే అంటుకుపోతాయి అన్నమాట. మనం అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ మసాలా బాగా పట్టుద్ది. పట్టి చక్కగా మనకి చక్కగా అంటుకుని అలా ఉంటుంది కానీ పెన్నానికి ఏమీ పెద్ద రాదు. మామూలుగా అయితే నూనెలోకి వచ్చేస్తుంది. మనం ఎక్కువ ఆయిల్ వేసామంటే మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది మొత్తం మసాలా, మనం పట్టించిన మసాలా అంతా. ఇలా వేయించుకుంటే చక్కగా పట్టుతాయి అన్నమాట. కాబట్టి కొంచెం దగ్గరుండి సిమ్లో పెట్టుకుని నీట్గా వేయించుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. తర్వాత మన పప్పుచారులో బాగుంటుంది, రసంలో బాగుంటుంది, సాంబార్లో బాగుంటుంది. అన్నింటిలో చక్కగా
కూరలో ఇందులో చక్కగా వేసుకుంటే చూసారా ఎంత క్రిస్పీగా ఎగుతున్నాయో. అంటే ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి. తీసి మరి మామూలు మనం కూలింగ్ పోయిన తర్వాత వేయించుకుంటే అట్లా బాగా ఎగుతాయి అన్నమాట. బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇంకా రాకపోతే ఉల్లిడిపోతే స్పూన్ పెట్టుకుని ఒకసారి మనం దాంతో తిరగబడితే ఒకసారి స్పూన్ పెట్టుకుని స్పూన్ సపోర్ట్తో అట్లా తిరిగేసుకుందాం. లేదంటే ముక్క ఇరిగిపోద్ది అనమాట. ఒకసారి మనం స్పూన్ కానీ మనం ఏదైనా వేరే దాంతో సపోర్ట్ తీసుకుని అలా తిరిగేసుకుని ఇప్పుడు చక్కగా నీట్గా డీప్గా క్రిస్పీగా ఎగుతాయి అన్నమాట. చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది. కాకపోతే 1 గంటన్నర మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలి. మనం ప్రొద్దుటే మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం లంచ్ చేసే టైంకి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అప్పటికి 1 గంటన్నర 2 గంటలు అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ వేగిపోయినాయి కదా క్రిస్పీగా. చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, బాగా వేగినాయి. చూసారా ఎంత వండుకోలేదు ఇది, మసాలా అసలు ఏమీ రాలేదు. మొత్తం తీసేసుకుందాం. ఆయిల్ చూసారా అసలు పెనానికి ఏం పెద్ద అంటుకోలేదు, కొంచెం జస్ట్ వచ్చింది మసాలా. మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్ వేస్తే అందులో మొత్తం దిగిపోద్ది, మసాలా ఏం దిగలేదు అసలు, అలాగే ఉంది. మనం ఏం దిగలేదు, బాగుంది. ఇదండి రెసిపీ. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. చేపల ఫ్రై ఇట్లా చేసుకుంటే బాగా. ఫిష్ ఫ్రై అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ ట్రై చేసి కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.